హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 30 5G మొబైల్. దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, డిస్ప్లే ఎలా ఉంటుంది, అలాగే ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్ రూపంలో చూద్దాం. ఇది ఈరోజే లాంచ్ అవుతుంది. దీని ప్రైజింగ్ మాత్రం నాకు ఐడియా లేదు, కాకపోతే చాలా అగ్రెసివ్గా వస్తుందని మాత్రం నాకైతే తెలుసు. రిమైనింగ్ డీటెయిల్స్, ప్రైజింగ్, ఎప్పుడు అవైలబుల్గా ఉంది, ఇవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇది మనకి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. రీసెంట్గా మీరు వివో ఐక్యూ ఫోన్స్లో కూడా చూస్తారు కదా, సేమ్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ దీంట్లో కూడా ఉంటుంది. ఇది బేస్ వేరియంట్లో మీకు 6GB ఉన్నప్పుడు కూడా ఇది 11GB వరకు ఎక్స్పాండ్ అవుతుంది. మీ ఇంటర్నల్ ఫ్లాష్ స్టోరేజ్ యూజ్ చేసుకొని ఇది మీకు 11GB వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకు కొంచెం ఇది యూజ్ అవుతుంది. అది కాకుండా ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఎక్స్పాండబుల్ ర్యామ్ టెక్నాలజీ అంటే కొంచెం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. మన దగ్గర ఉంది 6GB ర్యామ్, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ, అలాగే రేసింగ్ సిల్వర్ అని ఇక్కడ కలర్ అయితే మెన్షన్ చేస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. డైమండ్స్ది 700 5G ప్రాసెసర్, 90Hz డిస్ప్లే, అలాగే స్మార్ట్ 5G పవర్ సేవింగ్, అలాగే 48 MP కెమెరా అని రాస్తుంది. ఇందులో మనకి 7 బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. యాక్చువల్గా ఈ 7 బ్యాండ్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. N1, అలాగే N20A, N41, N78, అలాగే మనకి N41, N77, అలాగే N78 అనమాట. మొత్తం ఒక 7 బ్యాండ్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తాయని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన ఫోన్స్ మనకి 1 లేదా 2 బ్యాండ్సే ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం మనకి 7 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.190 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి ఏమో 1.173 వాట్స్ పర్ కేజీ అయితే రాసింది. ఇక్కడ 2 స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ స్టిక్కర్స్ మనం బ్రేక్ చేసి బాక్స్ లోపల ఏమున్నాయి అనేది చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంది. దీంట్లో ఫీల్ ద పవర్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ప్రజెంట్గా పక్కా పెడదాం. అండ్ లోపల మనకి కొంచెం పేపర్ వర్క్, అలాగే ఒక TPU కేస్ అయితే ఉంది. జనరల్గా వీళ్ళు అన్ని ఫోన్స్లో కూడా ఇస్తూ ఉంటారు కదా, సేమ్ అదే TPU కేస్ అయితే ఇక్కడ కూడా ఉంది. అండ్ కొంచెం యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది అయితే ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఇది మనం పక్కా పెట్టేద్దాం. అండ్ లోపల మనకి ఫోన్ ఉంది. సో ఫోన్ మనకి రేసింగ్ సిల్వర్, చూడటానికి కొంచెం వైటిష్ కలర్లో ఉంది. సో ఇది రేసింగ్ సిల్వర్. అండ్ బ్యాక్ సైడ్ IMEI నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా తీసేద్దాం. ఇది ప్రజెంట్గా మనం పక్క పెడదాం, ఆ తర్వాత చూద్దాం దాని సంగతి. అండ్ లోపల ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంది. దీంట్లో మనకి ఒక ఛార్జర్ ఉంది. అండ్ ఇది మనకి 18 వాట్స్ ఛార్జరే. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 30 వాట్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళు 5G వేరియంట్లో. అండ్ లోపల మనకు ఒక Type-C కేబుల్ అయితే ఉంది. ఇది Type-C ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫైనల్గా మనకి ఫోన్ చుట్టానికి ఇలా ఉంటుంది. ఇది రేసింగ్ సిల్వర్ కలరు. బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ, గ్లాస్ బాడీ అయితే కాదు. అండ్ సైడ్కి మీకు ఒక స్ట్రిప్ ఉంటుంది. ఈ స్ట్రిప్ మీద మీకు డౌన్ యారోస్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది లైట్ పడినప్పుడు. ఇది చూడటానికి మాత్రం రేసింగ్ ట్రాక్ లాగా మనకు కనిపిస్తుంది. అందుకే దీని పేరు కూడా వీళ్ళు రేసింగ్ సిల్వర్ అనే పెట్టారు. అండ్ మనకు ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే ఇక్కడ మనకి నార్జో బ్రాండింగ్ ఉంది. అలాగే ఇక్కడ ఒక కెమెరా మాడ్యూల్ ఉంది. 4 కెమెరాలు సెటప్ ఉండే మాడ్యూల్, కాకపోతే దీంట్లో 3 కెమెరాలు మాత్రమే ఉంటాయి. ఒకటి మాత్రం మీకు AI అని మెన్షన్ చేస్తుంటుంది. అండ్ మీకు 48 MP మెయిన్ కెమెరా, 2 MP ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు LED ఫ్లాష్, అలాగే ఇక్కడ 48 MP అని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్కి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇదే పవర్ బటన్ కూడా. ఇది ఎగ్జాక్ట్గా మీకు చేతికి మంచి కంఫర్ట్గా ఉండే ఏరియాలోనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టాప్ లెఫ్ట్లో మీకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. చుట్టానికి కొంచెం పెద్దగా ఉంది కెమెరా సైజు. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయమే. ఈ రోజుల్లో మనకి ఇది మిస్ అవుతుంది చాలా ఫోన్స్లో, ఇది కొంచెం పర్లేదు. అండ్ మీకు మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే కాదు. పైన మాత్రం ఏం లేవు. అలాగే సైడ్కి మాత్రం మీకు ఒక సిమ్ ట్రే అయితే ఉంది. ఈ సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మీకు ట్రిపుల్ స్లాట్తోనే వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ టైం పెట్టుకోవచ్చు. అండ్ మనకి వాల్యూమ్ రాకర్స్ మాత్రం లెఫ్ట్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను.
రియల్మీ నార్జో 35Gలో మీకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్రొసెసర్తో ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 705G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 7 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. దీంట్లో ర్యామ్ 6GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇంటర్నల్ మెమరీ మాత్రం 128GB ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది. అప్ టు 11GB వరకు ఇది మీకు ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 MP కెమెరా. దీంతో వీడియో రికార్డింగ్ మీకు 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 1080లో 30 అలాగే 60 కూడా అవైలబుల్గా ఉంటుంది. రెండోది 2 MP డెప్త్ సెన్సార్, అలాగే మూడోది 2 MP మ్యాక్రో లెన్స్ అయితే వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లో ఇస్తారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Realme UI 2.0తో ఇది వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ రియల్మీ నార్జో 35Gలో ఇంటర్నల్ ఫీచర్స్ ఏంటి, UI ఎలా ఉంది, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్లస్ మీకు Realme UI 2.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని యాప్స్ ఇలా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. ప్లస్ దీంట్లో మీకు ఒక యాప్ డ్రాయర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. Realme UI 2.0 చాలా ఫాస్ట్గా ఉంటుంది యాజ్ యూజువల్, మీ అందరూ తెలిసిందే. అండ్ దీంట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొన్ని యాప్స్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా ఉన్నాయి. అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ యాప్, అలాగే booking.com, అలాగే ఫేస్బుక్, అలాగే మీకు గూగుల్ న్యూస్, అలాగే ఇంకా రకరకాల స్నాప్చాట్ అని, అలాగే వీళ్ళకి సంబంధించిన వీడియో ఎడిటర్ సొలోప్ అని, ఇలాంటి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైమ్ వీడియో కూడా డిఫాల్ట్గా మీకు దీంట్లో అవైలబుల్గా తీసుకొచ్చారు. నెట్ఫ్లిక్స్ కూడా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదా అనేది. సో ఫేస్బుక్ అయితే డిలీట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ యాప్స్ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి నెట్ఫ్లిక్స్ సంగతి చూస్తే మాత్రం నెట్ఫ్లిక్స్ దీంట్లో డిఫాల్ట్ అప్లికేషన్ లాగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ మాత్రం మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికైతే రాదనమాట. అండ్ దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్ ఉంటుంది. అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ దీంట్లో వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. వీళ్ళకి సంబంధించిన కస్టమ్ ఏదైతే వీళ్ళకి డిఫాల్ట్గా ఉండే ఫోన్ యాప్ అయితే దీంట్లో లేదు. మీకు గూగుల్ యాప్తోనే వస్తుంది. రికార్డింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది అనమాట. అదైతే మీరు అర్థం చేసుకోండి. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫోను. ఇది మీకు 11GBతో వస్తుంది. అంటే యాక్చువల్గా 6GB ఇంటర్నల్ మెమరీ ప్లస్ మీకు ఎక్స్పాండబుల్ మెమరీ మాత్రం ఇంకొక 5GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా రాస్తుంది చూడండి, 6GB ప్లస్ 5GB అని చెప్పి. మీరు ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే దీంట్లో మీరు వ్యారీ అవుతుంది. మీరు వ్యారీ చేసుకోవచ్చు కూడా మీకు కావాల్సినంతగా. అంటే డిఫాల్ట్గా మీకు 2GB ర్యామ్, అలాగే 3GB ర్యామ్, అలాగే 5GB ర్యామ్ వరకు కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఆన్ బోర్డ్ ఉండేది మీకు 6GB ఉంటుంది. ప్లస్ మీకు ఒక వర్చువల్గా మాత్రం 5GB వరకు వెళ్తుంది. అంటే టోటల్గా మీకు 11GB ర్యామ్ వరకు ఈ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. ర్యామ్ స్టోరేజ్ మనకి ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వర్చువల్గా మీరు దీన్ని వ్యారీ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఇక్కడ చూడండి, మీకు ఇలా అంటే వ్యారీ అవుతూ ఉంటుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. మీరు వన్స్ దీన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రీస్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. రీస్టార్ట్ చేస్తే మీకు వెంటనే మీకు ఆ ర్యామ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. అండ్ మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం ఏదైనా అప్డేట్ అన్నా వీళ్ళు ప్రొవైడ్ చేశారా లేదా అనేది. ప్రజెంట్గా మాత్రం మీకు ఒక అప్డేట్ కూడా రోల్అవుట్ చేశారండి. దీంట్లో మీకు మే సెక్యూరిటీ ప్యాచ్తో ఇచ్చారు. 428 MB వరకు ఇది ఉంటుందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. చూద్దాం అవి ఎంత స్పీడ్గా ఉంటాయి అనేది. ఫింగర్ ప్రింట్ అయితే మనకి వెంటనే రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి మీకు వెంటనే రియాక్ట్ అవుతుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా మనకి వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. దీంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో అమెజాన్ ప్రైమ్లో నేను లాగిన్ అయ్యాను. ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో మీకు వీడియో అనేది హెచ్డీలో ప్లే అవుతుందా లేదనేది. అంటే వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉందా లేదని చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్డీ అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అంటే దీంట్లో వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు ఈ బడ్జెట్లో ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. అండ్ దీంట్లో ఇక మనం ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో చూస్తారు కదా, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది మనకి IPS LCD డిస్ప్లే అయినప్పుడు కూడా
పర్లేదు, మంచి క్వాలిటీ డిస్ప్లేనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మనం ఆడియో విషయానికి వెళ్తే మాత్రం ఆడియో క్వాలిటీ మాత్రం ఓకే, బాగానే ఉంది, చాలా లౌడ్గానే ఉంది, మీకు సరిపోతుంది. సింగిల్ స్పీకరే ఉంది దీంట్లో, మనకు డ్యూయల్ స్పీకర్స్ అయితే కాదు, బట్ కొంచెం పర్లేదు, లౌడ్గానే ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేసినంతే ఉంది. ఇక దీంట్లో మనం మేజర్గా కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటి, అలాగే క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం, ఇమేజ్ క్వాలిటీ అనేది. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేస్తే బేసిక్గా మనకు పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. అండ్ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మనకి జనరల్గా అన్ని రియల్మీ ఫోన్స్లో అంటే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీకు నైట్ మోడు, వీడియో మోడు, ఫోటో మోడు, పోర్ట్రేట్ మోడు, 48 మెగాపిక్సెల్కి సపరేట్ మోడు, అండ్ మోడ్లోకి వెళ్తే స్లో మోషన్, టైమ్ ల్యాప్సే, అలాగే ఎక్స్పర్ట్ మోడు అంటే ప్రో మోడు, అలాగే పెనారోమా మోడు, టెక్స్ట్ స్కానరు, అలాగే అల్ట్రా మ్యాక్రో మోడ్ అయితే దీంట్లో ఉంది. 2 మెగాపిక్సెల్ అల్ట్రా మ్యాక్రో మోడ్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ కెమెరా విషయానికి వెళ్తే మాత్రం పర్లేదు, బాగానే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా కదా, సో మనకి శాంపిల్స్ మాత్రం బాగానే ఉంటాయి. అండ్ మనం ఒకసారి చూద్దాం ఈ క్వాలిటీ కూడా. సో చూసారు కదా, డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది ప్రాపర్ లైట్ కండిషన్లో. ఇప్పుడు నేను కొన్ని శాంపిల్స్ తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 30 5Gకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఈ ఫోన్లో మేజర్ హైలైట్ ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్లో 5G 7 బ్యాండ్స్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ పాయింట్. అండ్ రెండోది వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. దీంట్లో మీకు 6GB ఆన్బోర్డ్ ర్యామ్ ఉంటుంది, ప్లస్ 5GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంటర్నల్ ఫ్లాష్ స్టోరేజ్ని యూజ్ చేసుకొని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఎప్పుడైతే హెవీ గేమింగ్ ఆడుతుంటారో అలాంటి కండిషన్స్లో అది మీకు బాగా యూజ్ అవుతుంది. బట్ దీంట్లో ఫీచర్ ఉంది కాబట్టి కొద్ది గొప్ప మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ 6GB ర్యామ్ అయితే మీకు సరిపోతుంది. కావాలంటే ఇంకా మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, అది మీరు మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి రెండు మేజర్ కీ పాయింట్స్. అండ్ మేజర్గా 5G తక్కువ బడ్జెట్లో అనేది ఇంకొక మంచి పాయింట్ అని చెప్పాలి. కెమెరా అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఇది దీంట్లో ఉన్న మేజర్ కీ పాయింట్స్. దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో వీళ్ళు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే బాగుండేది, 18 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు. అండ్ 4G వేరియంట్లో మాత్రం మీకు 30 వాట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక పాయింట్ అయితే మనకి కొంచెం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అదొకటైతే నాకు దీంట్లో నచ్చలేదన్నమాట. సో ఇది రియల్మీ నార్జో 30 5Gకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. జై హింద్.